ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందో చెప్పరా? ఇదిగో అవని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మనం ఎవ్వరం ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మ ముందు నాగమ్మని కాపలా పెట్టుకుంది. నిజమా? నిజం బంగారం, నాకైతే క్లియర్ గా సినిమా చూపించింది. హాయ్ బాబాయ్, నాకు రాత్రి నిద్ర పడదు రగులుతుంది మగలిపోదా. ఆ బుస్ రాయ్ ఆపో, ఈ టైంలో పాటలు కావాలా నీకు? శ్రీకర్ విషయంలో చాలా అనుమానాలు వచ్చేసాయి. వెంటనే క్లియర్ చేసుకోవాలి. అప్పుడు శ్రీకర్ పరిస్థితి ఏంటో, తెల్లారేసరికి ఎలా మారిపోయి వస్తాడో అసలు ఏం అర్థం కావడం లేదు. బిడ్డ బాగా భయపడిపోయినట్టున్నాడు. తీసుకెళ్లి దుప్పడ కప్పి పడుకోబెట్టు. ఏదో ఒక రూపంలో ఆ శ్రీకర్ గారిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే. ఇంకేం మిస్ అయ్యాయి? అవని, ఇప్పటికైనా ఈ ఏర్పాట్లన్నీ ఎందుకో చెప్తావా? ఎందుకు అంత తొందరపడుతున్నావు? ఆగు. పోనీ నేను చెప్పనా? కనిపెట్టేశావా? అయితే చెప్పుకో చూద్దాం. నీ ప్లాన్ ఏంటో నాకు తెలిసింది. అదే, ఏం తెలిసిందో చెప్పు బావా. మాకు విగ్రహం కావాలి కాబట్టి, దాన్ని తీసుకుని వెళ్ళడం మా వల్ల కాదు కాబట్టి, మంచి అవకాశం దొరికిందని నన్ను ఈ విధంగా పిలిచావు. ఈ విధంగా నన్ను వశం చేసుకుందామని అనుకుంటున్నావు. భార్యాభర్తలుగా మనం దూరంగా ఉంటున్నాం. మన మధ్య వ్యక్తిగతమైన సంసార జీవితం లేదు. అందుకే ఇప్పుడు నన్ను సొంతం చేసుకుందామని అనుకుంటున్నావు. సుజాత గారిని, అర్చనని ఇంటి నుంచి బయటికి పంపించి ఇంత నీచంగా ప్లాన్ చేస్తావని అనుకోలేదు. నువ్వు ఇటువంటి తెలివితేటల్ని చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకేం కావాలి? నాతో స్పెండ్ చేయాలి, అంతే కదా? పద, నీ ఆశ తీరుస్తాను. రా. వదలు బావా. ఎందుకు మొహమాట పడతావు? పద. రేపు నా నిశ్చితార్థం పెట్టుకుని ముందు రోజు నన్ను నీ వాణ్ణి చేసుకుందామనే కదా ఇదంతా చేశావు. రా, నన్ను నేను సమర్పించుకుంటాను. ఇంకాపుతావా నీ అర్థం లేని మాటలు? ఎలా కనపడుతున్నాను నీ కంటికి? బజారు మనిషిలా కనపడుతున్నానా? నాకు వచ్చిన కోపానికి నీ చెంప పగలగొట్టాలి. భర్తవి కదా అని ఆగిపోయాను. నిన్ను వశం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అటువంటి విద్యలు ప్రదర్శించవలసిన అవసరమూ లేదు. నీ అంతట నువ్వు మారి రావాలి. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించి రావాలి. నీ కుటుంబం అంతా వచ్చి నా కాళ్ళు పట్టి బ్రతిమలాడి నన్ను తీసుకుని వెళ్ళాలి. అక్షయ మన కూతురే అని అందరూ నిజం అంగీకరించి చంపలు వేసుకుని తీసుకువెళ్ళాలి. అదే నేను కోరుకునేది. అంతేకాని నువ్వనుకునేంత చెడు బుద్ధి నాకు లేదు. మరి ఇవన్నీ ఎందుకు? ఇందులో ఏం తప్పు కనిపించింది నీకు? శోభనం గదిలో ఏర్పాటు చేసినట్టు ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? ఇవి శోభనం గదిలో మాత్రమే ఉంటాయా? పడక గదికి ఇటువంటివి సొంతమా? పూజ దగ్గర పళ్ళుండవా? అమ్మవారి ముందు స్వీట్లుండవా? దైవ కార్యంలో పువ్వులు అగరబత్తులు ఉండవా? ఆ దృష్టితో ఎందుకు చూడలేకపోతున్నావు? చెడు దృష్టితో ఎందుకు చూస్తున్నావు? నేను నీ మనసుని గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నీ శరీరాన్ని గెలుచుకోవాలనే కోరిక నాకు లేదు. నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేహాలని పంచుకోవాలని కాదు. నీతో కలిసి పూజలో పక్కన కూర్చోవాలని ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. పడక గదిలో పక్కని పంచుకోవాలని కాదు. నువ్వు ఇదివరకట్లా మారాలన్నది నా తపన. అందుకే నా బాధని, నా భారాన్ని
అమ్మవారి మీద వేశాను. కాసేపట్లో అమ్మవారి ముందు ఇవన్నీ ఉంచి పూజని ప్రారంభించాలని అనుకున్నాను. అంతకు మించి నాకు ఇంకే దురుద్దేశము లేదు. నీ మనసులో ఇంకా అటువంటి భావన, నీ మెదడులో అలాంటి దురాలోచన ఉంటే మాత్రం ఇప్పుడే ఈ క్షణమే నా ఇంటి నుంచి బయలుదేరు. అవని గురించి తప్పుగా మాట్లాడేంత గొప్పవాడివైపోయావా నువ్వు? ఏ నీ ప్రేమ కోసం పరితపించిపోతున్నానా? నీ ముందు చులకనైపోయానా? నీ ముందు బానిసలా బ్రతుకుతున్నానా? నా వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా? ఇంకొకసారి ఇటువంటి మాటలు అన్నావంటే మర్యాదగా ఉండదు. ఐఎమ్ సారీ. పూజకంతా సిద్ధం చేస్తాను. 5 నిమిషాలుండు. రా బావా, కూర్చో. అమ్మవారి మీద వేసి దండం పెట్టుకో. ఈ పువ్వులు అమ్మవారి కోసం, ఈ దీపం ధూపం అమ్మవారి కోసం, ఈ తీపి వస్తువులు అమ్మవారికి నైవేద్యం కోసం. ఇంకా మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు. పూజను చేసుకుంటాను. అందుకే ఒక రాత్రంతా నువ్వు నాతో ఉండాలని కండిషన్ పెట్టాను.